బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అండి. ఈ ప్రాక్టీస్ బిట్స్ ఏపీపీఎస్సి, యూపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎవరికైనా యూజ్ అవుతుంది. సో లెట్ స్టార్ట్. అండర్ విచ్ లా ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ దట్ ఆల్ ప్రొసీడింగ్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా షల్ బీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఉండాలి అని ఏ యాక్ట్ చెప్తుంది అంటే ఆర్టికల్ 348. సో ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్స్ ద్వారా మీరు అనాలిసిస్ చేయండి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, ఫ్యాక్చువల్గా అడుగుతారా, డేటా వైస్ అడుగుతారా అని. అండ్ ప్రతి ఒక్క పాయింట్ మన మైండ్లో ఉండాలి, బికాస్ ఈ మధ్య కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి. ద ఆర్టికల్ 348 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ states that Indian state that all proceedings in the Supreme Court and in every High Court. సో ఇంకో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, హైకోర్టులో అండ్ సుప్రీంకోర్టులో ఓన్లీ వాళ్ళ మదర్ టంగ్లో ప్రొసీడింగ్స్ జరుగుతాయి, ఆర్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఓన్లీ ఇన్ తెలుగు, అలా మనల్ని క్రాస్ క్వశ్చనింగ్స్ కూడా చాలా చేస్తారు. షెల్ బీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో ఓన్లీ ఒక లాంగ్వేజ్లోనే ప్రొసీడింగ్స్ జరుగుతుంది, ఓన్లీ కాదండి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జరుగుతుంది అని ఏ ఆర్టికల్ ద్వారా చెప్పారంటే ఆర్టికల్ 348. అండ్ రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్లో చదవడం ద్వారా నాకు అండర్స్టాండ్ అయ్యేది ఏంటి అంటే, సుప్రీంకోర్ట్ హైకోర్ట్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయో ఈవెన్ అక్కడున్న లోకల్ మదర్ టంగ్లో కూడా ప్రొసీడింగ్స్ జరుగుతాయి అని. 131st క్వశ్చన్, ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ ఇండియా ఆర్ అడ్మినిస్టర్డ్ ఓత్. సో మనము అపాయింట్మెంట్ చూసుకోవాలి అండ్ ఓత్. మనం అపాయింట్ చేసే వాళ్ళే ఓత్ చేయరండి. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ కానీ, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ కానీ, చీఫ్ జస్టిస్ వీళ్ళంతా అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, కానీ వాళ్ళు ఓత్ తీసుకునేది మాత్రం జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఓత్ ఎవరి దగ్గర వెళ్ళి తీసుకుంటారంటే గవర్నర్ దగ్గర. ద గవర్నర్ ఆఫ్ స్టేట్ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ ఇండియా. ద ఓత్ రిక్వైర్స్ ద జడ్జెస్ టు అప్హోల్డ్ ద లా. ఆ ఓత్లో ఏమని ఉంటుందో అని కూడా మనం చదవాలి. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్, మనం అందరిది ఓత్ నా పట్ల రాజ్యాంగాన్ని, ప్రతి ఒక్కరిది అదే ఓత్ ఉండదండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ టైప్. కొంచెం 4-5 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, స్పీకర్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జడ్జెస్, వీళ్ళందరినీ తీసుకుంటే త్రీ థింగ్స్ కామన్ ఉంటాయండి. మేము రాజ్యాంగం పట్ల శ్రద్ధగా ఉంటాము, ఏది ఇల్లీగల్గా చెయ్యము అలాంటివి. అలా కాకుండా ఇంకొన్ని ప్లస్ వేరే పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. అండ్ ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరి దగ్గర ఓత్ తీసుకుంటారు, వైస్ ప్రెసిడెంట్ ఎవరి దగ్గర ఓత్ తీసుకుంటారు, సో అపాయింట్మెంట్ ఎవరు, ఓత్ ఎవరు. ఇప్పుడు దీని ప్రకారం ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ ఓత్ అడ్మినిస్టర్డ్ బై గవర్నర్ ఆఫ్ స్టేట్. ద ఎస్ఆర్ బొమ్మాయి కేస్. సో కేసెస్ చూసుకోవాలి. ఇన్ ఎస్ఆర్ బొమ్మాయి యూనియన్ ఆఫ్ ఇండియన్ కేస్, which among the following features of Indian Constitution was upheld by Supreme Court as basic structure. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు వచ్చిందండి, 1973లో వచ్చింది, కేశవానంద భారతి కేసులో. మనకి ఏమన్నా బేసిక్ స్ట్రక్చర్ గురించి కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే లేదు. సుప్రీంకోర్టు టైం టు టైం చెప్తూ ఉంటుంది, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దాంట్లో సెక్యులరిజం, రిపబ్లిక్, డెమోక్రటిక్, సోషల్ వెల్ఫేర్, ఫండమెంటల్ రైట్స్, హెల్త్, అలాంటివి సెక్యులర్ ఫీచర్స్ లాగా తీసుకొచ్చింది. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏంటి బేసిక్ స్ట్రక్చర్గా తీసుకొచ్చింది అంటే సెక్యులరిజం. అండ్ ఈ సెక్యులరిజం ఎప్పుడు యాడ్ అయిందండి, 1976లో ఇందిరాగాంధీ అమెండ్మెంట్ చేసింది, సోషల్ అండ్ సెక్యులర్ అనేవాడు. సో అలా ఒక్క పాయింట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ కనెక్ట్ చేసుకోండి. అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి. ఇన్ 1994 ద ఎస్ఆర్ బొమ్మాయి versus Union of India, the Supreme Court upheld secularism as a basic feature of Constitution of India. Secularism is the principle of separation of religion and state. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా, సెక్యులరిజం ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ స్టేట్ విచ్ ఎన్ష్యూర్స్ దట్ ది గవర్నమెంట్ డస్ నాట్ ఫేవర్ ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్ అండ్ ట్రీట్స్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ. దిస్ కేస్ ఆల్సో డిస్కస్డ్ ఫెడరలిజం యాజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో మనకి ఏం తెలిసింది అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ అండి. దాంట్లో టాప్ 2 ఏంటంటే సెక్యులరిజం అనేది, ఫెడరలిజం అనేది. ఎలక్టోరల్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఆర్ సెటిల్డ్ బై. మనకు ఆబ్వియస్లీ తెలుసు, ఎక్కడైనా ఏ ఎలక్షన్స్ జరిగినా డిస్ప్యూట్స్ అనేవి ఉంటాయి. అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వాటికైతే ఏ కోర్టుకి వెళ్దాం, జ్యూరిడిక్షన్స్, హైకోర్టు జ్యూరిడిక్షన్సా,
ప్రతి ఒక్క దానికి జ్యూరిడిక్షన్స్ లిమిట్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఏదన్నా గొడవ జరిగినా వి డైరెక్ట్లీ డోంట్ గో టు సుప్రీం కోర్ట్ కదా, డైరెక్ట్గా సుప్రీం కోర్టు వెళ్ళి ఫైల్ చేసాం కదా. సో ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఏమన్నా కేసెస్ వస్తే ఇక్కడికే రావాలి అని. సో అలానే ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే హైకోర్టు ఎవ్వరూ ఫేవర్ చేయరండి, ఓన్లీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. The Supreme Court of India settles disputes arising from the elections of President or Vice President of India. And the Supreme Court decisions in final. మళ్ళీ ఆ ఇచ్చిన డెసిషన్ని హైకోర్టుకి యాక్చువల్లీ సుప్రీం కోర్టే ఫైనల్, మళ్ళీ రివ్యూ వేయడం అలాంటివన్నీ ఉండదండి, ఫైనల్ అంతే. ద ఫండమెంటల్ రైట్స్ ఎన్రిచ్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్హరెంట్ అండ్ కెనాట్ బి extinguished by any constitutional subordinate provision. This was made clear in the case of. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి చదువుతున్నాము అంటే దానికి సోర్స్ ఒకటి ఉంటుంది. దీనికి కూడా ఫండమెంటల్ రైట్స్ పర్మనెంట్, వీటిని చేంజ్ చేయలేము అని ఏ కేసు చెప్పింది అని అంటున్నారండి. సో ద ఆన్సర్ ఈస్ గోలక్నాథ్ కేసు. యాక్చువల్లీ శంకరీ ప్రసాద్ కేసు, గోపాలన్ కేసు, వీటిలో ఏం చెప్పింది, ఫండమెంటల్ రైట్స్ని కూడా చేంజ్ చేయొచ్చు, అమెండ్మెంట్స్ చేసేవి ఏమీ లా కాదు అని చాలా కేసెస్ జరిగాయండి. అవన్నీ జరిగిన తర్వాత లాస్ట్కి ఒక కన్క్లూజన్ గోలక్నాథ్ కేసులో ఏమని చెప్పింది అంటే ఫండమెంటల్ రైట్స్ పర్మనెంట్, నో వన్ హ్యాస్ డేర్ టు టచ్, ఓన్లీ చాలా క్రిటికల్ కండిషన్స్లోనే టచ్ చేయాలి, బికాజ్ ఫండమెంటల్ రైట్స్ ఆల్సో ఫాల్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. గోలక్నాథ్ కేస్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇండియా ఇన్హెరిటెడ్ అండ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ బై ఎనీ కాన్స్టిట్యూషనల్ ఆర్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషన్ ఏదో చేంజ్ చేసి, స్టాట్యుటరీస్ లాస్ ఏదో చేంజ్ చేసేసి ఫండమెంటల్ రైట్స్ని తీసేసే హక్కు ఎవరికీ లేదు. 35th, రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. మనకు తెలుసు కదండి, ప్రెసిడెంట్, మన ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఎప్పుడు చేశారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? డిసెంబర్ 1946. మన ఫస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది 9th December 1946. 10th 11th ఆయనని అపాయింట్ చేసేసుకుంది ప్రెసిడెంట్ లాగా. సో ఇది చాలా ఫ్యాక్చువల్ డేటా. 136, కన్సిడర్ ద ఫాలోయింగ్, హౌ మెనీ ఆఫ్ దెమ్ వర్ ద స్పీకర్స్ ఆఫ్ లోక్సభ. ప్రజెంట్ స్పీకర్ ఏమండి? ఓం బిర్లా. సో ఇలా స్పీకర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అటార్నీ జనరల్ ఎవరు, క్యాగ్ ఎవరు, సో ఇలా ఫ్యాక్చువల్ డేట్స్ చూసుకోండి. ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు చైర్మన్ ఎవరు, చేంజ్ అవుతూ ఉంటారు, చాలామంది చూసుకోరు. అలాంటి ఫ్యాక్చువల్ డేటా మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇలాంటివి అడిగితే మనం ఈజీగా స్కోర్ చేసేలాగా ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏపీ స్పెసిఫిక్, ఏపీ జడ్జ్ ఎవరు, హైకోర్టు జడ్జ్, అండ్ ఈవెన్ ఏపీ గవర్నర్ ఎవరు, సీఎం ఎవరు, ఏ మినిస్టర్కి ఎవరెవరు. తెలంగాణ స్టేట్లో కూడా ప్రతి ఒక్క మినిస్టర్ గురించి, అందరి గురించి జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా తెలుసుకోండి. సో ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ లోక్సభ స్పీకర్స్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్పీకర్స్ ఇచ్చాను, ఇఫ్ పాసిబుల్ మీరు పాస్ చేసుకొని చూసుకోండి. ఫస్ట్ స్పీకర్ ఎవరు? మవలాంకర్, జీవి మవలాంకర్. నీలం సంజీవ్ రెడ్డి, ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరన్నా వెళ్ళారంటే నీలం సంజీవ్ రెడ్డి. అండ్ ఇలా ఎంత గ్రేట్ పర్సన్ అంటే యాక్చువల్లీ స్పీకర్ ఎలా ఉండాలి అంటే ఇద్దరికి ఫేవర్ చేయకుండా ఉండాలి. అపోజిషన్ పార్టీకి కానీ రూలింగ్ పార్టీకి కానీ ఫేవర్ చేయకుండా న్యూట్రల్గా ఉండే పర్సనే స్పీకర్గా ఉండాలి. చాలామంది రిజైన్ చెయ్యరండి, ఒక్కసారి స్పీకర్ పొజిషన్లో వెళ్ళిన తర్వాత రిజైన్ చెయ్యరు, అలానే కంటిన్యూ చేయడం, బ్యాక్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో అన్న పెట్టుకుంటారు, మేము మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం కదా వీళ్ళకి ఫేవర్ చేయాలని. కానీ ఫస్ట్ టైం నీలం సంజీవ రెడ్డి ఆయన రిజైన్ చేసేసాడు. అండ్ రిజైన్ చేసేసినాడు, నెక్స్ట్ ఇయరే ఆయన యునానిమస్గా ప్రెసిడెంట్ లాగా కూడా చేశారు. సో హీఈస్ దట్ మచ్ గ్రేట్ పర్సన్. సో ఇఫ్ పాసిబుల్ ఆయన గురించి ఒకసారి చూసుకోండి, బికాజ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆయన. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు అంటే ఓం బిర్లా. అండ్ ఇప్పుడు మేబీ చేంజ్ అవ్వచ్చు, గవర్నమెంట్ మారింది కాబట్టి. సో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు చార్టర్ యాక్ట్ 1793. ఇవి చార్టర్ యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 1793, 1794 పిట్స్ ఇండియా యాక్ట్, 1813, 1833, 1853. అప్పటి నుంచే మన సివిల్ సర్వీస్ ఎలా స్టార్ట్ అయింది. ఇట్ ఎక్స్టెండ్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ కంపెనీ ఇన్ ఇండియా ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 20 years. 1793 నుంచి 1793 to 1813. 1830లో ఇండియాతో ఎండ్ అయిపోయి ఓన్లీ 10 years అప్ టు 1833
టీ ట్రేడ్ ఓన్లీ చైనాకి స్టార్ట్ అయింది. ఇట్ గేవ్ ద గవర్నర్ జనరల్ మోర్ పవర్ అండ్ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ ఆఫ్ సబార్డినేట్. ఎస్, అప్పుడు ఎవరు? లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ కార్న్వాలిస్. ఆయన పవర్లోకి రాగానే నాకు ఇవన్నీ కావాలి, నాకు ఇవి చేస్తేనే నేను గవర్నర్ లాగా పనిచేస్తాను, గవర్నర్ జనరల్ లాగా అని చాలా అడుగుతాడండి. అదొకసారి చూసుకోండి. వన్స్ ఆ గవర్నర్ జనరల్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన చాలా ఇంపీరియలిస్టిక్, అంటే వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చెయ్యాలి అని చాలా. సో నేను అభివృద్ధి చెయ్యాలి అనుకుంటే నాకు రైట్స్ చాలా ఇవ్వాలంటే నేను చెప్పిండేదే జరగాలి, అప్పుడే నేను నా దేశాన్ని అభివృద్ధి చేయగలను. నా దేశం అంటే ఇండియా కాదండి, బ్రిటిష్ అలా. సో ఈ యాక్ట్స్ కూడా ఒకసారి చూసుకోండి, చార్టర్ యాక్ట్స్, రెగ్యులేటింగ్ యాక్ట్స్ అవన్నీ. సో కార్న్వాలిస్ ఓవర్ హిస్ కౌన్సిల్ టు ఆల్ ఫర్దర్ గవర్నర్ జనరల్స్ అండ్ గవర్నర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇట్ గేవ్ ద గవర్నర్ జనరల్ మోర్ పవర్ అండ్ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ ఆఫ్ ది subordinate presidents of Bombay. It extended trade monopoly of 20 years. It provided that the commander-in-chief was not to be member of Governor-General Council unless he was so appointed. సో చూసారా, కమాండర్-ఇన్-చీఫ్ నా దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు అన్లెస్ నేను అపాయింట్ చేస్తే. ఇట్ లేడ్ డౌన్ ద మెంబర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1793. రిమెంబర్ 1793, 1794. Which of the following is not a category under which the President of India nominates member of Parliament? సో మనకు తెలుసు 12 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ప్రెసిడెంట్, గవర్నర్ కూడా నామినేట్ చేస్తారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈయన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈయన కూడా అపాయింట్ చేస్తాడు 12 మెంబర్స్ని. గవర్నర్ అయితే 1/6 మెంబర్స్ని నామినేట్ చేస్తాడు. ఈయన అయితే ప్రెసిడెంట్ అయితే 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. రాజ్యసభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ దాంట్లో లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కానీ స్టేట్ సర్వీస్ లేదండి. ఈ గవర్నర్ నామినేట్ చేసేది అండ్ ప్రెసిడెంట్ నామినేట్ చేసేది కొన్ని 1 or 2 పాయింట్స్ చేంజెస్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఒక్కటి చూసుకోండి, విల్ డెఫినెట్లీ. ప్రతి పాయింట్ నేను చెప్పడం కాదు, ఇఫ్ పాసిబుల్ మీరు కూడా కమెంట్ చేయండి. గవర్నర్ ఏ కేటగిరీస్లో నామినేట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఏ కేటగిరీస్లో నామినేట్ చేస్తారు. President nominates 12 members of among the president who acquires knowledge in art, science, literature and social service. Not state service. స్టేట్ సర్వీస్ అంటే మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసాము, మమ్మల్ని నామినేట్ చేయండి అని కాదు. స్టేట్లో సర్వీస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలానే సచిన్ టెండూల్కర్ కూడా. సచిన్ టెండూల్కర్ లిటరేచర్, ఆర్ట్, సైన్స్ కాకుండా సోషల్ సర్వీస్ పర్సన్ అని. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ ఎవరండి? యూపీఎస్సీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన తర్వాత హయ్యెస్ట్ ప్రమోషన్ వస్తే మనం క్యాబినెట్ సెక్రటరీ స్టేజ్కి వెళ్తాం. అంటే అన్ని డేటాస్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం, డిఫరెంట్ మినిస్టీరియల్తో కోఆర్డినేషన్ పెంచడం, ఎప్పుడన్నా క్రైసిస్ వస్తే మేనేజ్ చేయడం. టు ఎన్ష్యూర్ ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్, మేనేజ్మెంట్ ఆఫ్ మేజర్ క్రైసిస్ సిచ్యుయేషన్ ఇన్ ద కంట్రీ. సో బోత్ A and B are correct. The cabinet secretary is responsible for the administration of the government of India. రూల్ 1961. ఇంటర్ మినిస్ట్రియల్ మొత్తం అదే పాయింట్స్ ఉన్నాయండి, నేనేం చెప్పానో అవే ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ మీరు పాస్ చేసుకొని చూసుకోండి. ఐఎమ్ ఆల్రెడీ స్క్రోలింగ్ ఇట్ స్లోలీ. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే వేరు, అదే ఇక్కడ ఇండియా అని యాడ్ అయితే వేరు. హూ వాజ్ ద ఇండియన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరు అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. అదే హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే సి రాజగోపాల్చారి. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఫస్ట్ గవర్నర్ జనరల్, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. సో ఇక్కడ అడిగేది ఎవరు? ఫస్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, సర్వింగ్ ఫ్రమ్ 1947 to 1948. హీ వాజ్ ఆల్సో ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్. సో ఇక్కడ చూసారా 2 points. లాస్ట్ వైస్రాయ్ ఎవరు, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రావిన్సెస్ హ్యాడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? ఇప్పుడు కూడా ఎక్కువ సీట్స్ ఉండేది ఏ స్టేట్కి అండి? యూపీ. పాపులేషన్ వైజ్ అక్కడ కూడా యునైటెడ్ ప్రావిన్సెస్. As of December 31st, the United Provinces had the highest number of members in the Constituent Assembly
ఆఫ్ ఇండియా విత్ 55 మెంబర్స్. ఇప్పుడు 55 డబల్ ఉంటారు. ద ప్రావిన్సెస్ విత్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆర్ బాంబే, ఫాలోడ్ బై మద్రాస్, వెస్ట్ బెంగాల్ ఎక్సెట్రా. హూ వాజ్ ద స్పీకర్ ఆఫ్ ఫస్ట్ లోక్సభ? ఆల్రెడీ మనం చదివాం. ఇప్పుడు ప్రజెంట్ ఓం బిర్లా ఉన్నారు, మేబీ రేపటి రోజున చేంజ్ అవ్వచ్చు. అండ్ ప్రజెంట్ కాదు, ఫస్ట్ ఎవరు అంటే జీవి మవలాంకర్. నాకు అలానే హూ ఈజ్ ద ఫస్ట్ డెప్యూటీ స్పీకర్ ఎవరో ఒకసారి కామెంట్ చేయండి. జీవి మవలాంకర్. ఇప్పుడు చూడండి, కొంతమంది గణేష్ వాసుదేవ్ అని ఇస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, జీవి మవలాంకర్ ఒకటే గుర్తుపెట్టుకోవడం కాదు, ఫుల్ నేమ్ ఒక్కసారి చదవండి, ఇంకా మైండ్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఖచ్చితంగా అది పని చేస్తుంది. ఇప్పుడు ఒకసారి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఫార్మలీ డిసోసియేటెడ్ ఫ్రమ్ ది పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ ఆర్ స్పీకర్? నేను ఆల్రెడీ చెప్పాను, నీలం సంజీవ్ రెడ్డి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్. ఆయనకు ఒక్కసారి సీట్ వచ్చిన తర్వాత రిజైన్ చేసి స్పీకర్లో వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. హిస్ ద గ్రేట్ పర్సన్ అని. నీలం సంజీవ్ రెడ్డి ఈజ్ ద ఓన్లీ స్పీకర్. చూసారా, ఓన్లీ స్పీకర్. సో చూసారా ఎంత ఇంపార్టెంట్. సిన్స్ ఇండిపెండెన్స్, హూ ఆఫ్టర్ అజ్యూమింగ్ ద ఆఫీస్ ఆఫ్ స్పీకర్ ఫార్మల్లీ రిజైన్డ్ ఫ్రమ్ హిస్ పొలిటికల్ పార్టీ. He also had the distinction of being the only speaker who was later unanimously elected as the president of republic. Unanimously అంటే క్లీన్ స్వీప్ లాగా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద టర్మ్ రిపబ్లిక్. సో మన కాన్స్టిట్యూషన్లో ఉండే ప్రియాంబుల్లో ఉండే ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంట్ అండి. రిపబ్లిక్ అంటే ఏంటి, డెమోక్రటిక్ అంటే ఏంటి, సోషల్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, ఈ వర్డ్స్ అన్నీ ప్లీజ్ బీ కేర్ఫుల్. దాని డెఫినేషన్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోండి. రిపబ్లిక్ అంటే ఏంటండి? హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఎలెక్టెడ్. ఎవ్రీ డెమోక్రటిక్ కంట్రీ ఈజ్ ఆల్సో రిపబ్లిక్? నో, ఇట్స్ నాట్ రిపబ్లిక్. ఇన్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్, వైల్ ద రిపబ్లిక్ హెడ్ ఆఫ్ ద ఇట్స్ నో అండి, డిపెండ్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సో ఓన్లీ వన్ ఈస్ కరెక్ట్. ఇన్ ఏ రిపబ్లిక్ ఆన్ ది అదర్ హ్యాండ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఆల్వేస్ ఎలెక్టెడ్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎలెక్టెడ్ వరకు కరెక్ట్, అది డైరెక్ట్లీయా ఇండైరెక్ట్లీయా అనేది difference for a fixed period. USA, therefore the term republic in our preamble indicates that India has an elected head called president. మనం ఇప్పుడు ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ని ఎలా ఎలెక్ట్ చేసుకుంటున్నామండి? ఇండైరెక్ట్గా, అంతే కదా. మనం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయం. అదే యూఎస్ఏ వాళ్ళు ప్రెసిడెంట్ని డైరెక్ట్గా వెళ్తున్నారు, వాళ్ళే ఓటింగ్ చేస్తారు. సో కానీ రెండు రిపబ్లికే. ఈజ్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో ఎన్ని ఇయర్స్? 5 years. There are many democratic countries which have monarchies as their head of the state, hence they are democracy but not republic. So ఒకసారి చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఇండియన్ సోషలిజం? చెప్పాను కదండి, ప్రియాంబుల్లో అనే వర్డ్ ఇంపార్టెంట్. సోషలిజం, సెక్యులరిజం, రిపబ్లిక్, డెమోక్రటిక్, ఆ వర్డ్స్ అన్ని. సోషలిజం అంటే ఏంటండి? ఇండియన్ సోషలిజం ఫార్మ్ ఆఫ్ స్టేట్ సోషలిజం కాదండి. డెమోక్రటిక్ సోషలిజం అంటే డెమోక్రటిక్ పీపుల్కి వెల్ఫేర్ చేయడం కోసం. హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గాంధీయన్ సోషలిజం. సో హాఫ్ కరెక్ట్, హాఫ్ రాంగ్. హాఫ్ కరెక్ట్ అండ్ హాఫ్ రాంగ్. ఇండియన్ సోషలిజమే డెమోక్రటిక్ సోషలిజం విచ్ సపోర్ట్స్ మిక్స్డ్ ఎకానమీ. అవును, డెమోక్రటిక్ క్యాపిటలిస్ట్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఈవెన్ కమ్యూనలిజం కమ్యూనిస్ట్ ఈవెన్ రిచ్ వాళ్ళకి కొన్ని సపోర్ట్గా ఫేవర్గా ఉంటుంది, పూర్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, మీడియం పేస్లో ఉండే వాళ్ళకి కూడా సపోర్ట్గా ఉంటుంది. సో డెమోక్రటిక్గా అందరికీ ఈక్వల్గా. వేర్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ కోఎగ్జిస్ట్. ఇండియన్ సోషలిజం ఈజ్ బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీజం లీనింగ్ హెవీలీ టువర్డ్స్ గాంధీయన్ సోషలిజం. సో ఇలా అడుగుతారండి, కంప్లీట్లీ మార్క్సిజం, కంప్లీట్లీ గాంధీయనిజం. సో మ్యాక్సిమం 70-75% ఇట్ ఈస్ గాంధీయన్ అండ్ కొంచెం వచ్చి మార్క్సిజం. Even before the term was added by 42nd Amendment in 1976, the Constitution had a socialist content in the form of certain DPSPs of state policy. In which year was Rajya Sabha constituted first time? సో మన లోక్సభ మనం ఈ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ మన స్పీకర్ని ఎప్పుడు అపాయింట్ చేశారు, ప్రెసిడెంట్ని ఎప్పుడు అపాయింట్ చేశారు, లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి. సో మన కాన్స్టిట్యూంట్ రాజ్యసభ ఎప్పుడు కాన్స్టిట్యూంట్ అయిందంటే 1952. ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆల్సో నోన్ యాజ్ రాజ్యసభ వాజ్ ఫస్ట్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ April 3, 1952. మెట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ May 13, 1952. హూ ఈజ్ జనరల్లీ అపాయింటెడ్ యాజ్ ప్రొటెంప్ట్ స్పీకర్? మనకు తెలుసు, ఇప్పుడు
రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ, లోక్సభ అనేది టెంపరీ, అంటే 5 ఇయర్స్కి ఫిక్స్డ్ టర్మ్గా ఉంటుంది. కానీ బికాస్ ఆఫ్ సమ్ XYZ రీజన్స్ వాళ్ళని డిజల్యూషన్ చేయొచ్చు. బట్ ఒక్కసారి డిజల్యూషన్ అయిపోయిన తర్వాత వేరే మెంబర్స్ వచ్చి కూర్చొనేందుకు స్పీకర్ మాత్రం కంటిన్యూ అవుతాడు. ఓకే, స్పీకర్ కంటిన్యూ అవుతారు, కొంతమంది ఎలెక్ట్ అయ్యాడు. ఎలెక్ట్ అయిన తర్వాత మన పాత స్పీకర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు స్పీకర్ ఫస్ట్ ఎలక్షన్ జరగాలి అంటే ఆ కండక్ట్ చేయడానికి కూడా ఒక పర్సన్ ఉండాలి కదా. అప్పుడు మనం ఆ ఉండే లోక్సభ మెంబర్స్లో ఒక ఓల్డ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాం, సీనియర్ మోస్ట్ సిటిజన్. సో అప్పుడు మనకు ఒక స్పీకర్ కావాలి ఇవన్నీ చూసుకోవడానికి. సో ఓల్డ్ పర్సన్ని, ఎల్డర్ పర్సన్ని మనం ఎలెక్ట్ చేసుకుంటాం. దాన్ని ఎవరు ఎలెక్ట్ చేస్తారు? ప్రెసిడెంట్ వచ్చి చెప్తాడు, ఈ లోక్సభ మెంబర్స్లో ఓల్డెస్ట్ పర్సన్ ఎవరో ఇక్కడికి రండి అని పిలుస్తాడు. ఆయన అపాయింట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్పీకర్ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలో చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. సో ఆన్సర్ ఏంటి? వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద న్యూలీ ఎలెక్టెడ్ లోక్సభ. The president or governor appoints member of Lok Sabha as pro tem speaker. The pro tem speaker is usually the most senior member of the house. The president administers the oath to the pro tem speaker. Yes. And 148 question. Who among the following were members of స్వరణ్ సింగ్ కమిటీ? మనకు స్వరణ్ సింగ్ కమిటీ ఎక్కడొస్తాడో ఒకసారి మెన్షన్ చేయండి. ఈ స్వరణ్ సింగ్ కమిటీ ఈ మధ్య స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీస్, ఫజల్ అలీ కమిషన్లో ఎవరెవరు ఉన్నారు, సర్కారీ కమిషన్ అదే సెంటర్ స్టేట్ రిలేషన్ పుంచి కమిషన్లో ఎవరున్నారు. సో ప్రతి ఒక్క మెంబర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అడిగేవాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు కూడా అడగరు అని ఛాన్స్ లేదు. సో డోంట్ టేక్ ఎనీ ఛాన్స్, ప్రతి ఒక్క పాయింట్ చదవండి. 12 మెంబర్స్ ఉన్నారండి. బై ఛాన్స్ అడగచ్చు, అడగకపోవచ్చు, బట్ ఎలిమినేట్ చేయాల్సిందేదా వాళ్ళ మెయిన్ అజెండా. సో అడగచ్చు. సో ఆల్ ఆఫ్ దెమ్ 12 మెంబర్స్ ఉన్నారు. ఎవరో ఒకసారి చూసుకోండి, సయ్యద్, పటేల్, గోఖల్, గాడ్గిల్, స్టెఫెన్ ఎక్సెట్రా. 149 క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ authorized the local government in India to impose taxes on persons? సో మనకేంటి ఇందాక మనం పైన క్వశ్చన్లో చదివినాం 1793లో 20 years కంటిన్యూ చేయాలి అని. 1813లో మనకి మోనోపోలీ ఎండ్ అయిపోతుంది. కానీ వాళ్ళకి మనీ ఎట్లన్నా ఇంకా ఎక్కువ కావాలి, జనరేట్ చేయాలి. సో బ్రిటిష్ వాళ్ళు నంబర్ ఆఫ్ థింగ్స్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏమనుకున్నారంటే పర్సన్ మీద ట్యాక్సెస్ చెయ్యాలి అని. సో 1813. సో అలా లింక్ చేసుకుంటూ చదవండి. ఈ 1713లో 20 years ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అయిన తర్వాత మోనోపోలీ కట్ అయిపోతే కొంచెం తగ్గిపోతుంది కదా వాళ్ళకి రెవెన్యూ. కానీ వాళ్ళు ఇంకా డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు. ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ పర్సన్. ఎస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్ విత్ రిగార్డ్ టు ఇంటరీమ్ గవర్నమెంట్. ఇంటరీమ్ గవర్నమెంట్ అంటే జస్ట్ ఫర్ టెంపరీ పర్పస్. మనం ఫస్ట్ క్యాబినెట్, సో మెయిన్ అండి ప్రజెంట్ క్యాబినెట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్యాబినెట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంటరీమ్ గవర్నమెంట్లో మెంబర్స్ కూడా చూసుకోండి. జాన్ మథియా ఈజ్ ఫర్ ఇండస్ట్రీస్ అండి. అండ్ లేబర్ కమిషన్ జగ్జీవన్ రావ్. బల్దేవ్ సింగ్ ఇస్ డిఫెన్స్. లియాఖత్ అలీ ఖాన్ ఈజ్ ఫైనాన్స్. లియాఖత్ అలీ ఖాన్ మళ్ళీ ఫస్ట్ క్యాబినెట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా అవుతారు. ఈవెన్ ఫస్ట్ కౌర్ అని ఒక అమ్మాయి కూడా ఉంది, ఉమెన్, ఆమె ఏ డిపార్ట్మెంట్, అలా పాయింట్ వైజ్ ఒకసారి చూసుకోండి. మనకి జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. వాళ్ళంతా ఏ పోర్ట్ఫోలియోస్ తీసుకున్నారో ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ ఫర్ దిస్ బి అండ్ సి. జాన్ మథియా ఇస్ ఇండస్ట్రీస్, జగ్జీవ్ రామ్ ఇస్ లేబర్, సర్దార్ బల్దేవ్ సింగ్ ఇస్ డిఫెన్స్, లియాఖత్ అలీ ఖాన్ ఫైనాన్స్. సో థ్యాంక్ యూ అండి. టోటల్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ నియర్లీ 20 క్వశ్చన్స్. ఇఫ్ పాసిబుల్ రివైజ్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.